ఇండియా పేరు వినగానే వణుకుతున్న దేశం పాకిస్తాన్. 1947లో విడిపోయినా ఇప్పటికీ భారత్ ఫోబియా నుంచి బయటపడలేకపోతోంది. అసలు సమస్య భారత్ శక్తిగా ఎదుగుతుందనో, పాకిస్తాన్ అంతర్గతంగా చీలిపోతుందన్న భయమూ కాదు. అసలు కారణం అస్తిత్వ సంక్షోభమే. బంగ్లాదేశ్ విడిపోయిన వాస్తవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్ మిలిటరీ దేశంలో మరో విభజన తప్పదన్న బెంగతో వణికిపోతోంది. అమెరికా అండతో ట్రంప్ షెల్టర్లో పదవిని కాపాడుకుంటున్న అసిం పాకిస్తాన్ను పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తున్నాడు. పదవిని అడ్డుపెట్టుకుని పాలకుల్ని సైతం లొంగదీసుకుంటున్నాడు. ప్రజాస్వామ్య ముసుగులో పాకిస్తాన్లో సైనిక పాలనతో పేట్రేగిపోతున్నాడు. ఇండియాపై ప్రేలాపనలే తనకు శ్రీరామ రక్ష అంటూ రెచ్చిపోతున్నాడు. కట్టుకథలు, ఆణిముత్యాల్లాంటి అబద్ధాలు ప్రజల దృష్టి మరల్చే గేమ్లో భాగంగా మారాయి. పాక్ మిలిటరీ దేశం ఏర్పడిన నాటి నుంచి కట్టుకథలతో కాలం వెళ్లదీస్తోంది. ఆర్మీ చీఫ్ పదవి దాటి ఫీల్డ్ మార్షల్ హోదాకు చేరుకున్న పాకిస్తాన్ సైనికాధికారి అసీం మునీర్ తాజాగా తన మాటలతో మరో యుద్ధానికి స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ తర్వాత ఆయన ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మాటలతో సరిహద్దుల్లో మంటలు పెట్టాలని, దేశంలోని ప్రజలను దేశభక్తి పేరుతో మరోసారి మిలిటరీ మాయాజాలంలో చీట్ చేయాలని చూస్తున్నాడు. ఓవైపు అణ్వాయుధాలను రక్షణగా చూపిస్తూనే మరోవైపు భారతదేశంపై కుట్రల ఆరోపణలతో చైనా, ఇరాన్ వంటి కీలక దేశాల పేర్లను ప్రస్తావిస్తున్నాడు. ఇది కేవలం రాజకీయ హడావుడి కాదు. పాకిస్తాన్ సైన్యం చేపట్టిన వ్యూహాత్మక మానసిక యుద్ధంలా ఆయన మాటలు కనిపిస్తున్నాయి. మునీర్ వ్యాఖ్యల వెనక దాగున్న మిలిటరీ వ్యూహం, హైబ్రిడ్ వార్ మిషనరీ, అమెరికాతో ఉన్న బంధం మొత్తాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రచ్చ కొనసాగించాలని నిర్ణయించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ తర్వాత ఇక తనకు అడ్డులేదన్న నిర్ణయానికొచ్చాడు. అమెరికా చెప్పినట్టుగా వ్యవహరిస్తే తనకు పాకిస్తాన్లో ఇక తిరుగుండదని, కావాలంటే సైనిక పాలన విధించుకుని తిరిగి తాను కూడా పర్వేష్ ముషారఫ్ తరహాలో అధ్యక్షుడిగా కూడా జాక్పాట్ కొట్టేయొచ్చని భావిస్తున్నాడు. కొత్తగా ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన తర్వాత అసీం మునీర్ చేస్తున్న కామెంట్స్ రచ్చకు కారణమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్ నేవల్ అకాడమీ క్యాడెట్లను ఉద్దేశించి ఈయన ఇండియాపై రెచ్చిపోయాడు. ఇండియాను టార్గెట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేశాడు. కాశ్మీర్ విషయంలో ఇండియా దూకుడుగా వ్యవహరిస్తోందని మండిపడ్డాడు. కానీ ఎలాంటి పరిస్థితినైనా తన దేశం తట్టుకోగలదన్న ధీమా వ్యక్తం చేశాడు. అసలు పాకిస్తాన్ ఏం చేస్తోందన్నది మాత్రం చెప్పకుండానే ఇండియాపై విమర్శలు చేశాడు. ఉగ్రవాదులకు అడ్డాగా పాకిస్తాన్ నిలుస్తున్నప్పటికీ తీవ్రవాద మూకలన్నింటికీ పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోన్న విషయాన్ని మాత్రం పక్కన పెట్టేశాడు. చైనా, ఇరాన్ను సైతం వదిలిపెట్టలేదు. కశ్మీర్ విషయంలో మునీర్ ఇచ్చిన సందేశం వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. భారత్ది ఆక్రమణవాదమట, పాకిస్తాన్ది మాత్రం ప్రాంతీయ స్థిరత్వానికి కట్టుబడి ఉన్న దేశమట. వింటానికి విడ్డూరంగా ఉన్న ఈ మాటలన్నది సాక్షాత్తు ఆ దేశ సైన్యాధిపతే. ఈ మాటలు వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. కానీ ఇలాంటి పచ్చి అబద్ధాలను నిజాలుగా అక్కడి ప్రజలకు నూరిపోస్తూ వారిని పిచ్చోళ్లను చేస్తోంది పాకిస్తాన్. ఎందుకంటే ఆ దేశం పుట్టుక నుంచే అన్ని దేశాల్లోనూ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఒకానొక సమయంలో చైనాపై కూడా కుట్రలు చేసింది. రకరకాల తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతోంది. తన పొరుగు దేశాల్లో కల్లోలాన్ని రేపి తాను శాంతి దూతనన్నట్టుగా కలరింగిస్తున్నాడు. ఇది కామెడీ కాకపోతే మరేంటి? రియాలిటీ పాకిస్తాన్ తీరు ప్రమాదకరమన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. కాకుంటే కొందరు ఇండియాపై సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందిగా అనుకుంటూ సరిపెట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మునీర్ వ్యాఖ్యలు ఎంత అబద్ధంగా ఉన్నా అవి తమ మిలిటరీ వ్యూహాల వెనక ఉన్న ఉద్దేశాన్ని బలంగా వెల్లడిస్తున్నాయి. అదే స్థిరత్వం పేరుతో అస్థిరతను వ్యాప్తి చేయడం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అత్యుత్సాహపు ఉపన్యాసంగా మునీర్ ప్రసంగాన్ని చూడాల్సి ఉంటుంది. ఇది సాధారణ నాయకుల్లా ఎంతమాత్రం ఉండదు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ప్రసంగం ఎప్పటిలాగే కశ్మీర్లో అణచివేసిన ప్రజల గురించి మాట్లాడుతూ ప్రారంభించారు. కానీ వారి కష్టాలకు అసలు కారణమైన పాక్కు చెందిన జిహాదీలేనన్న విషయాన్ని మాత్రం తెలియనివ్వరు. ఇప్పటికే 14,000 హత్యలు చేసిన వాస్తవాన్ని ఎరగనట్టు నంగనాచి మాటలు మాట్లాడతారు. ఇది చాలదన్నట్టు 2019లోనూ 2025లోనూ తమపై ఇండియా కవ్వింపు చర్యలకు దిగిందని, దాడులు చేసిందంటూ అబద్ధాలను ప్రచారం చేస్తాడు. ఇండియాపై నిందలు వేస్తాడు. పాకిస్తాన్ ఇండియాకు తగిన విధంగా బదులిచ్చిందని, అందుకే రెండు దేశాల మధ్య ఎక్కువ టెన్షన్స్ లేకుండా చూసుకున్నామంటాడు. అయితే ఆయన వ్యాఖ్యలో పరాకాష్ట ఏంటంటే, పాకిస్తాన్ తన ఉగ్రవాదాన్ని తమ దేశంలో నిర్మూలించాలనుకున్న ప్రతిసారి ఇండియా ఆ దేశంలో ఉద్రిక్తతలు పెంచుతుందంటూ పచ్చి అబద్ధాలు చెప్తాడు. ఇంతకంటే పచ్చి బూత్ ఇంకోటి ఉండదు. పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు వారి సొంత గణాంకాల ప్రకారం, అంతర్జాతీయ నివేదికల ప్రకారం పెరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో కౌంటర్ టెర్రరిజం పేరిట నిర్దాక్షిణ్యంగా న్యాయపరమైన ప్రక్రియలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు
వందలాది మంది చనిపోతున్నారు, అదృశ్యమవుతున్నారు. పెహల్గాం దాడి జరగడానికి కేవలం 5 రోజుల ముందు మునీర్ కూడా ఇలాంటి విమర్శే చేశాడు. 13 మంది పాకిస్తాన్ సైనికులను బలిగొన్న దాడి వ్యవహారంలోనూ ఇండియా పాత్ర గురించి ప్రస్తావించడం విడ్డూరం కాక మరేంటి. ఈ దాడి పెహల్గాం దాడి ఘటనకు ఒక్కరోజు ముందు జరిగింది. కానీ అన్నిసార్లు ఇండియాను నిందిస్తూ ఉంటుంది. విజయం అనిపించే మాయా విజయం గురించి చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఖురాన్ను ఉదహరిస్తూ ఫీల్డ్ మార్షల్ మునీర్ గొప్పలు పోయారు. చిన్నదైన దళం ఎన్నోసార్లు పెద్దదైన దళాన్ని ఓడించిందంటూ కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. పాకిస్తాన్ సోవియట్ యూనియన్ ను ఓడించిందంట. అమెరికా మద్దతుతో నడిచిన జిహాద్ ఉద్యమానికి నేతృత్వం వహించినంత మాత్రాన పాకిస్తాన్ ఎక్కడా, రష్యా ఎక్కడా? కానీ ఆయన మాత్రం ఈ ఘనతంతా పాకిస్తాన్ సైన్యానిదే అంటూ కట్టుకథలు చెప్తాడు. వాస్తవానికి పాకిస్తాన్ సైన్యం ఇండియాతో జరిగిన అన్ని యుద్ధాల్లోనూ ఓడింది. కార్గిల్ యుద్ధం సహా అన్ని యుద్ధాల్లోనూ చిత్తుగా ఓడింది. అయినప్పటికీ పాకిస్తాన్ విజయగాథలు చెప్పుకోవడంలో దిట్ట. వాస్తవాలు ఎంత తీవ్రమైనవైనా పాక్ మీడియా వాటిని ఘన విజయాలుగా ప్రచారం చేస్తుంది. బాలాకోట్ దాడి తర్వాత భారత వాయుసేన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని భారత్ చెప్పినప్పుడు పాకిస్తాన్ మాత్రం ఏం చెప్పిందంటే, వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, భారత్ కొట్టింది చెట్లు మాత్రమేనంది. చివరికేం చెప్పింది? ఇండియా పాకిస్తాన్ పై పర్యావరణ ఉగ్రదాడి చేసిందంటూ నిందించింది. ఇండియా పాకిస్తాన్ రిజర్వ్ ఫారెస్ట్ పై దాడి చేసిందట. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చెప్పిందేంటి? భారతదేశానికి చెందిన అనేక యుద్ధ విమానాలను కూల్చేశామని. వాస్తవం మాత్రం మరోలా ఉంటుంది. భారత సాయుధ దళాలు ఆ తర్వాత చేసిన ప్రతిస్పందనను చరిత్రే గుర్తుపెట్టుకుంటుంది. సర్గోధా సహా ప్రతి కీలకమైన అత్యంత రహస్యమైన ఎయిర్ బేస్ పై ఇండియా దాడులతో పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం శరణుజొచ్చింది. పాకిస్తాన్ సైన్యం అత్యంత పవిత్రంగా భావించే సర్గోధా స్థావరం ఇండియా దాడికి దెబ్బతింది. ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్కు సుర్రు సుమ్మైపోయిందని చెప్పినా పాకిస్తాన్ మాత్రం ఇది కూడా తాను గెలిచిన విజయగాథగా ప్రచారం చేసుకుంది. మొత్తంగా ఇక్కడ చెప్పాల్సిందేంటంటే, గెలవకుండా గెలిచామని చెప్పుకోవడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్యగా మనం చెప్పుకోవాలి. ఓడిపోతూ కూడా తాను విజేతనంటూ గొప్పలు పోతోంది. ఇలాంటి విచిత్రమైన నిర్వచనాలపై ఇండియా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అసలైన విషయం ఒకటే. ఆపరేషన్ సింధూర్ తర్వాత మునీర్ పాకిస్తాన్ సైన్యాధిపతిని జనం ఆకాశానికెత్తేశారు. మాజీ ప్రధానిని జైలుకు పంపడం, ఐఎస్ఐ చీఫ్ ను అరెస్టు చేయించడం లాంటి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించాడు మునీర్. వాస్తవానికి ఈ రెండూ కూడా కుట్రతో చేసిన పనులే. కానీ పాకిస్తాన్ ప్రజలు వీటితో మునీర్ కు హీరో వర్షిప్ ఇచ్చారు. యుద్ధ విరామంలో గొప్పతనము ఎక్కువ కాలం నిలబడదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పాలస్తీనా యుద్ధం ముగిసిన వెంటనే 2022లో మూసివేసిన అవినీతి కేసు తిరిగి తెరపైకొచ్చింది. ఇక మునీర్ వ్యవహారం ఇంకా విచిత్రంగా సాగుతోంది. మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్ పొరుగున ఉన్న ముస్లిం దేశం ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది. అందుకే ట్రంప్ శాంతి కాముకుడన్న వాదన అసంబద్ధమని తేలిపోయింది. ఇరాన్ పై దాడితో దేశంలో పరువు పోయింది. చివరికి అమెరికా దాడిని అధికారికంగా ఖండించేలా వెనకడుగు వేయాల్సొచ్చింది. 2 పడవల ప్రయాణం పాక్ కు సిగ్గు తెచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం మునీర్ మీద పంచుల వర్షం పడింది. ఇరాన్ కు మునీర్ వెన్నుపోటు పొడిచాడంటూ అక్కడ కామెంట్స్ మోతమోగింది. నెటిజన్లు ఆర్మీ చీఫ్ మునీర్ ను అవమానకరంగా ట్రోల్ చేశారు. ట్రంప్ ఇరాన్ పై దాడి చేస్తుంటే ఏం పీకారంటూ రెచ్చిపోయారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న నేత. అందుకే ఆయన దేశ ప్రధానిని డిన్నర్ కు పిలవకుండా ఆర్మీ చీఫ్ ను ఆహ్వానించాడు అమెరికా అధ్యక్షుడు. సామాన్యంగా ఎవరికి అనుమానం రాకుండా వ్యవహరించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ పై ఉన్న ఇంటెలిజెన్స్ ఆధారంగా పాకిస్తాన్ ను అవసరానికి ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఇరాన్ సమాచారాన్ని అమెరికాకు అందించడంలో ఆ దేశానికి విశేష అనుభవం ఉంది. ఇరాన్ అణు లక్ష్యాలు ఇంకా ముందుకు సాగుతున్నాయా లేదా అన్నది ఎవరికీ ఖచ్చితంగా తెలియని సమయం ఇది. ఈ సమయంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ను అమెరికాకు షేర్ చేసి ఇరాన్ ను దెబ్బకొట్టాలనుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రాంతీయంగా ఎక్కడ పనిచేస్తుందో గుర్తించడానికి ఇవి దోహదపడతాయి. ఇంకా ఈ యుగంలో వారసత్వంగా వస్తున్న బేసులు అంటే స్థావరాలు కూడా అవసరం లేదు. డ్రోన్ల ద్వారా సుదూర దాడులు చేసే పరిస్థితి వచ్చేసింది. చిన్న స్పెషల్ ఫోర్సెస్ దళాలు నేరుగా ఎయిర్ స్పేస్ లో వ్యూహాత్మక యుద్ధాలు చేస్తున్నాయి. భారతదేశం కోణంలో చూసుకుంటే ముఖ్యమైన విషయం ఒక్కటే. అమెరికా దళాలు పాకిస్తాన్ భూమిపై ఉన్నంత వరకు మరో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తక్షణ దాడికి దిగటం కష్టం. అందుకే మునీర్ ఇలాంటి చెత్త ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ తన భద్రతా వైఫల్యాలను అమెరికా ఆధారంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అనుచరులు చేసే ప్రబంధానికి దృష్టి సారిద్దాం. ఓ ప్రఖ్యాత జర్నలిస్ట్ తాజాగా ఓ సంచలన వ్యాఖ్య చేశారు. భారత్, ఇజ్రాయెల్ కలిసి
పాకిస్తాన్ అణ్వస్త్ర కేంద్రాలపై దాడి చేసే రహస్య యోచనలో ఉన్నాయని ఆయన జూన్ 18న ఇజ్రాయెల్కు చెందిన జెరూసలం హెబ్రూ యూనివర్సిటీలో జియోపాలిటిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేయర్ మాస్రీ చేసిన ట్వీట్ను ఉదహరిస్తున్నారు. ఇరాన్పై దాడుల తర్వాత పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోందట. అంతేకాదు మరికొంతమంది అకాడమికుల అభిప్రాయాలు భారతీయ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చిన కొన్ని పోస్టులు కూడా తీసుకొస్తున్నారు. ఇదే మరిచిపోయే రేంజ్లో ఉండే వ్యవహారం అయితే ఆపరేషన్ సింధూర్ 2 అనే పేరుతో ఈ కథనాన్ని గట్టిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. వేరే సందర్భంలో అయితే ఈ ప్రచారాన్ని ఆకర్షణ కోసం తయారు చేసిన ఫేక్ వార్త అని కొట్టిపారేసేవాళ్ళం. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని నిజమని భావిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ చాలా కాలంగా ఓ ఆరోపణ చేస్తోంది. భారత్ ముందుగా తానే ఉగ్రవాద దాడి చేసుకున్నట్టు డ్రామా చేసి దానికి ప్రతీకారంగా యుద్ధానికి దిగుతుందని మళ్లీ ఇప్పుడు అదే స్టోరీని చెబుతోంది. ఇండియాలో దాడి చేసుకుని పాకిస్తాన్పై యుద్ధం చేసి ఇండియా గెలవాలని చూస్తోందని అక్కడి ప్రజలకు పాకిస్తాన్ ఏళ్ల తరబడిగా చెబుతోంది. ఈ వాదనను రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ లాంటి వ్యక్తులు తెగ ప్రచారం చేస్తున్నారు. మిగతా రాజకీయ నాయకులు కూడా అవే మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ పెద్దలు సింధు నదీ జలాల గురించి కొంత రుబాబు మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా ఓ కీలక అంశం అక్టోబర్ నుంచి వచ్చే పంటల రబీ సీజన్ ప్రారంభమవుతుంది. అప్పటికి భారత్ సింధు నదుల్లో నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుందంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది. ఈ సంవత్సరం మే నెలలో భారత్ బగ్లియర్ సలాల్ డ్యాంలపై తొలిసారి డెసల్టింగ్ తడి మట్టిని తొలగించే ప్రక్రియ చేపట్టింది. డ్యాం నిర్మాణం చేసిన తర్వాత ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఈ పనిలో భాగంగా మట్టిని తొలగించాలంటే ముందు డ్యామును ఖాళీ చేయాలి. అంటే పైన ఉన్న మట్టి నీటిలోకి వెళ్లిపోతుంది. తర్వాత మళ్లీ నీటిని నిల్వ చేయాలి. ఇది మొత్తం నెల రోజులు పడుతుంది. పాకిస్తాన్లోని ఇండస్ రివర్ సిస్టమ్స్ అథారిటీ IRSA ఓ ప్రకటనలో నీటి విడుదల తగ్గిపోవడంతో ఖరీఫ్ పంటలకు నీరు తగ్గిందని పేర్కొన్నా ఇది మొత్తం నీటి లభ్యత తగ్గిన ఫలితంగా జరిగిందంటోంది. అయితే ఇదంతా భారత్ నీటికి అడ్డు తగులుతుందనే ఆరోపణలు చేసే వారికి అవకాశం ఇస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇప్పటికే అక్కడి సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. పేరుకు మాత్రమే ప్రభుత్వం. ఇందులో బిలావల్ భుట్టో వంటి నాయకులు సింధు జలాలను ఆపితే యుద్ధం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక మరో కీలక విషయం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత్ వస్తున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి రానున్నారు. గతంలో జరిగిన అనుభవాల ఆధారంగా ఇలాంటి సందర్భాల్లో ఉగ్రదాడుల అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇటీవలి పహల్గాం దాడి కూడా అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ భారత్ లో ఉన్న సమయంలో జరిగింది. ట్రంప్ కి మధ్యవర్తిత్వం చేయాలనే కోరిక ఉన్నందున ఇలాంటి దాడులు జరిగితే అదే సమయంలో చర్చలకు తెరలేపే అవకాశాన్ని ఎవరో కొందరు ఉపయోగించుకోవచ్చనేది ఆలోచన చేస్తున్నారు. ఇంతా కాక మే 25న బలూచిస్తాన్లో జరిగిన దారుణమైన ఘటన, ఓ ఆర్మీ స్కూల్ బస్సుపై జరిగిన దాడిలో 40 మంది చిన్నారులు మృతి చెందారు. ఇది ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో జరిగింది. ఇది ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో చూడనిది. 2014లో పెషావర్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై జరిగిన దాడికి భారత పార్లమెంట్ 2 నిమిషాల మౌనం పాటించింది. ఈ నేపథ్యంలో పిల్లలపై ఇలాంటి దాడికి భారత్ పాత్ర ఉంటుందని చెప్పడం జోక్ కాకపోతే మరేంటి? ఇరు దేశాలు ఎప్పుడూ కూడా భద్రతా దళాల లక్ష్యంగా దాడులు చేసుకునేవి. చిన్నారులపై దాడి చేయడం పూర్తిగా అమానవీయం. అందుకే ఈ దాడులు, ఉద్రిక్త వాతావరణం, రాజకీయ విమర్శలు చూసినప్పుడు ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఎవరి ప్లాన్? ఇండియా పాకిస్తాన్లను అస్థిరపరిచే కుట్ర ఎవరిది? ఒక్కసారి ఈ అంశంపై మనం చర్చిస్తే కొత్త కోణాలు తెలుస్తాయి.